2018లో తమ టెస్ట్ డెబ్యూని ఇండియాతోనే చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఈ మధ్య కాలంలో 11 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఇప్పుడు మళ్ళీ ఇండియాతో తలపడబోతోంది. ఇక ఐపీఎల్ అయిపోయిన 6 రోజుల గ్యాప్లోనే అయిపోయిన 6 రోజుల తర్వాత ఇండియా ఆటగాళ్ళు అయితే వైట్ బాల్ నుంచి రెడ్ బాల్కి కన్వర్ట్ అవుతున్నారు. సో ఫైనల్ మ్యాచ్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆడినటువంటి 8 మంది ఆటగాళ్ళు ఈ స్క్వాడ్లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మినీ గుజరాత్ టైటన్స్ స్క్వాడ్ లానే ఉంది టీమిండియా స్క్వాడ్, టెస్ట్ స్క్వాడ్. ఇక ఐపీఎల్లో ఎలిమినేటర్ అండ్ క్వాలిఫైర్ 2 2 మ్యాచ్లు జరిగినటువంటి వేదిక న్యూ చండీగఢ్. ఇదే వేదిక ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ కూడా ఆతిథ్యం ఇస్తోంది, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ మ్యాచ్కి. సో న్యూ చండీగఢ్కి కూడా ఇది డెబ్యూ టెస్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఇక్కడ టెస్ట్ మ్యాచ్లు ఏవి జరగలేదు. మరి టీమిండియా ప్లేయింగ్ 11 మొత్తం కూడా ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. మరి ఒకే ఒక పొజిషన్ కోసం అయితే 2 ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. అది స్పిన్ బౌలర్, థర్డ్ స్పిన్నర్ గా ఎవరు ఉంటారు? మానవ్ సుతార్, హర్ష్ దుబే. ఈ ఇద్దరి మధ్య థర్డ్ స్పిన్నర్ స్పాట్ కోసం అయితే పోటీ నెలకొంది. మరి ఇద్దరిలో ఎవరు ఆడతారన్నది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మరి పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, టీంలో ఎవరెవరు ఉంటున్నారు, మరి ఆఫ్ఘనిస్తాన్ టీంలో డబుల్ సెంచరీ చేసిన హీరోలు కూడా ఉన్నారు. వాళ్ళే అసలు ఈ టెస్ట్ మ్యాచ్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఎంత, టీమిండియా దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటోంది, ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. 6 నెలల గ్యాప్ తర్వాత టీమిండియా మళ్ళీ రెడ్ బాల్ లోకి అడుగు పెట్టబోతోంది. చివరిసారిగా నవంబర్లో అనుకుంటా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ ఆడింది స్వదేశంలో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆడబోతోంది ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ కోసం అయితే ఆల్రెడీ మనం స్క్వాడ్ కూడా చూసాము. శుభ్మన్ గిల్ కెప్టెన్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్. సో గుజరాత్ టైటన్స్ టీంలో ఉన్నటువంటి చాలా మంది ప్లేయర్లు ఈ స్క్వాడ్ లో ఉన్నారని చెప్పుకున్నాము. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహిదీ ఇప్పటి వరకు 2 డబుల్ సెంచరీలు కొట్టాడు. అతనితో పాటు మరో బ్యాటర్ హస్మతుల్లా, అతను కూడా ఒక డబుల్ సెంచరీ చేశాడు. సో వీళ్ళలో కూడా మంచి టాలెంటెడ్ క్రికెటర్స్ ఉన్నారు. టెస్ట్ క్రికెట్ ని ఆస్వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ మెయిన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ కి మిస్ అవడం అయితే వాళ్ళకి కొంచెం లోటుగా చెప్పొచ్చు. కానీ మిగతా స్పిన్నర్లు కూడా రీసెంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళది కూడా బాగుంది. కాబట్టి ఇద్దరి మధ్య, 2 టీమ్స్ మధ్య అయితే పోరు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మరి ఈ టెస్ట్ మ్యాచ్ అనేది WTC సైకిల్లోకి రాదు. ఆ విషయం గురించి ఆల్రెడీ మనం నిన్న ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఎందుకు రాదు WTC సైకిల్లోకి అని. అయినప్పటికీ కూడా ఈ మ్యాచ్ ను తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చెప్పాడు. ఎందుకంటే ఇప్పటి వరకు వైట్ బాల్ క్రికెట్ కి అలవాటు పడినటువంటి చాలా మంది ప్లేయర్లు టెస్ట్ క్రికెట్ ని మళ్ళీ టెస్ట్ క్రికెట్ లోకి పునరాగమనం చేయాలి, టెస్ట్ క్రికెట్ ని అలవాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి రవిచంద్రన్ అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా ఈ ఇద్దరు లేకుండా టెస్ట్ మ్యాచ్ జరగడం అనేది 2010 తర్వాత ఇదే మొదటిసారి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా టీంలో ఉండేవారు. మరి ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ అంటే 2024లో టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి అతను ఎట్లాగో దూరం అయ్యాడు. తర్వాత రవీంద్ర జడేజాకి రెస్ట్ ఇచ్చారు, అక్షర్ పటేల్ కి కూడా రెస్ట్ ఇచ్చారు. సో కాబట్టి మెయిన్ స్పిన్నర్లు ఎవరు కూడా లేరు. ఓన్లీ కుల్దీప్ యాదవ్ మాత్రమే స్పిన్ విభాగాన్ని లీడ్ చేయబోతున్నాడు. సో పేస్ అటాక్ లో అయితే ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. స్పిన్నర్లు అంటే కుల్దీప్ యాదవ్ తో పాటు వాషింగ్టన్ సుందర్, మరి మానవ్ సుతారా, హర్ష్ దుబే అనేది కూడా డిసైడ్ చేసుకుంటారు. సో మొత్తం యంగ్ టీం ఉంది. ఒకవైపు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్లు, శుభ్మన్ గిల్ కెప్టెన్ ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ మ్యాచ్ అనేది వాళ్ళు ఇప్పుడిప్పుడే కెరియర్ లో తొలి స్టేజ్ లోనే ఉన్నారు. వాళ్ళు ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా వాళ్ళు తమను తాము మరొకసారి వార్మప్ చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది టెస్ట్ క్రికెట్ లో. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత కూడా మళ్ళీ చాలా గ్యాప్ ఉందనుకుంటా టెస్ట్ మ్యాచ్ ఆడడానికి. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఈ టెస్ట్ మ్యాచ్ అయితే యూటిలైజ్ చేసుకోవాలని చూస్తారు రెడ్ బాల్ క్రికెట్ లోకి మళ్ళీ పునరాగమనం చేయడానికి. ఇక టీమ్ న్యూస్ విషయానికి వస్తే ఆల్రెడీ కోచ్ గౌతమ్ గంభీర్ అయితే ప్లేయింగ్ 11లో నెంబర్ 3 పొజిషన్ సాయి సుదర్శన్ ఆడతాడని కన్ఫర్మ్ చేసేశాడు. దీంతో దేవదత్ పడిక్కల్ అయితే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డికి అయితే అవకాశం దక్కకపోవచ్చు అని అయితే తెలుస్తోంది. మరి 2 పేస్ బౌలర్లు, 3 స్పిన్నర్లతో వెళ్లే అవకాశమే ఉంది. సో అసలు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది టీమిండియాదని చూస్తే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దుబే ఆర్ మానవ్ సుతార్. నేను అనుకోవడం హర్ష్ దుబేకి ఛాన్స్ ఇస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను. నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 ప్రసిద్ధ్ కృష్ణ. సో ఈ రకంగా అయితే టీమిండియా ప్లేయింగ్ 11 అయితే ఉండబోతోంది.
ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 చూస్తే సిద్దికుల్లా అటల్, రహ్మనుల్లా గుర్బాజ్, అహ్మద్ షా, హస్మతుల్లా షాహిదీ, హజ్మతుల్లా ఒమర్ జాయి, రహ్మనుల్లా, అఫ్సర్ జజాయి, షరాఫుద్దీన్ అష్రఫ్, నాన్గే ఆలియా ఖరోటే, క్వాయిస్ అహ్మద్, నాన్గే జియావుర్ రహమాన్. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 అయితే ఈ రకంగా ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇండియా ప్లేయర్లు చాలా రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ కూడా అప్పుడెప్పుడో 2018లో బెంగళూరులో తమ టెస్ట్ డెబ్యూని ఇండియా పైనే చేసింది. అప్పుడైతే టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లోనే ముగిసింది. అప్పుడు అజింక్య రహానే కెప్టెన్సీలో అనుకుంటా ఆ మ్యాచ్ జరిగింది. మరి ఈ మ్యాచ్ 5 రోజుల వరకు కొనసాగుతుందా అనేది కాస్త డౌటే. ఇక పిచ్ విషయానికి వస్తే బ్లాక్ సాయిల్ పిచ్ ఉండబోతోంది ఇక్కడ. మరి స్పిన్నర్లకి హెల్ప్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇండియా కూడా 3 స్పిన్నర్లతో వెళ్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా మంచి స్పిన్నర్లు ఉన్నారు. సో ఈ బ్లాక్ సాయిల్ పిచ్ అయితే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉండబోతోంది. ఇక్కడ స్పిన్నర్లకు కూడా కొంచెం అనుకూలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పుడు శుభ్మన్ గిల్ టెస్ట్ కెప్టెన్ గా మరి మరో విజయాన్ని అయితే నమోదు చేయబోతాడా? ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా షాక్ ఇచ్చే అవకాశం ఉందా? మొత్తం యంగ్ టీం అయితే ఉంది. సో ఎట్లాగో ఓపెనింగ్ లో కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ జోడీ పైన అయితే అందరూ కూడా ఫోకస్ చేశారు. వీళ్ళిద్దరిలో ఒకరి నుంచి అయితే బిగ్ ఇన్నింగ్స్ రావాలని అయితే చూస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి. సో ఈ మ్యాచ్ WTC సైకిల్లోకి లేకపోయినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ అయితే లైట్ గా తీసుకునేటటువంటి అవకాశం లేదు. సో ప్లేయర్స్ స్టాట్స్ అయితే బ్యాటింగ్ స్టాట్స్ కానివ్వండి, బౌలింగ్ స్టాట్స్ కానివ్వండి, అవి ICC ర్యాంకింగ్ లోకి అయితే కౌంట్ అవుతాయి. సో మొత్తానికి మరి ఈ మ్యాచ్ ఎలా జరగబోతోంది? ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో మానవ్ సుతార్ ఆడతాడా లేదా హర్ష్ దుబే ఆడతాడా? దేవదత్ పడిక్కల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి బెంచ్ కే పరిమితం అవుతారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.